భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రెండవ వారధి. అంటే ఇప్పుడు ఏదైతే గతంలో 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారధితో పాటు అది ఆల్రెడీ పాతబడిపోయేది కాబట్టి కొత్త బ్రిడ్జి నిర్మాణం చేశారు. దగ్గర 8 సంవత్సరాలు నత్తనడక నడిచిందని చెప్పవచ్చు. దాంతోపాటు ఏదైతే మనకి అప్పట్లో ఉన్నటువంటి శ్రీరామనవమి సందర్భంగా అప్పట్లో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా ఏదైతే శ్రీరామనవమి సందర్భంగా ఈ యొక్క రహదారిని ప్రారంభోత్సవం చేశారు. ఆ తర్వాత ఏదైతే మనం హీరోస్ ద్వారా మనం చెప్పడం జరిగింది, అంటే హెచ్చరిక చేశాం. ఏదైతే ఈ యొక్క బ్రిడ్జి కింద ఏదైతే ఉందో ఈ ర్యాప్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా వర్షాలకి కొట్టుకుపోతుందని, ఎక్కడికక్కడ గాడులు పడుతూ అంటే కోతకు గురవుతుందనేసి చెప్పాం. అంటే కొంచెం ఉన్న ప్రమాదం అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ఆ యొక్క వార్త తర్వాత కొద్ది రోజులకే ఇక్కడ మనకి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఏదైతే రెండో వారధికి మొదటి వారధికి మధ్యలో ఉన్నటువంటి కట్టడం ఏదైతే ఉందో అది మొత్తం కూలిపోయి ఈ యొక్క రాకపోకలు అనేది నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతోపాటు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యమా లేకపోతే ఇంకొకటా తెలియదు, కానీ నేషనల్ హైవేకి సంబంధించినటువంటి పనులు మాత్రం చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఎందుకంటే ఇదంతా చూడొచ్చు మనం ఇక్కడ ఉన్న ఇదైతే నడుస్తుందో వర్క్ అంతా కూడా నడుస్తుంది, కానీ చాలా స్లోగా నడుస్తుంది. అంటే ప్రజలకి అవసరమైనటువంటి రహదారి ప్రధాన రహదారి, ఎందుకంటే నేషనల్ హైవే 30 అంటారు. అలాగే ఇక్కడ నుంచి భద్రాచలం నుంచి అలాగే మనకి ఛత్తీస్గఢ్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ ఒరిస్సా కానీ ఇలా తదితర ప్రాంతాలను కనెక్టివిటీగా పనిచేసేటువంటి ఈ యొక్క రహదారి, ఈ ప్రధాన రహదారి మొత్తం కూడా రద్దీగా ఎప్పుడు ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఏదైతే గోదావరి వచ్చింది, గోదావరి వచ్చినాక మళ్ళీ ఏదైతే ఈ బ్రిడ్జి పైన మొత్తం రాకపోకలు చేశారు. అది పాత బ్రిడ్జి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఎప్పుడు అది దానికి డ్యామేజ్ వస్తుందో లేకపోతే ఇంకోటి ఏదైనా యంత్రం వస్తుందో తెలియదు. ఎందుకంటే ఈ ఒక్క బ్రిడ్జి వల్ల ఏమవుతుందంటే రాకపోకలు చేసేటప్పుడు మధ్యలో ఏదైనా అంతరాయం ఒక వాహనం ఆగిపోతే నరకం అనమాట. అంటే ట్రాఫిక్ అంతరాయం విపరీతంగా ఉంటుంది. అంటే భద్రాచలం సారపాకి సంబంధించిన మధ్యలో ఉన్నటువంటి ఈ వారధి మొత్తం కూడా ట్రాఫిక్తో స్తంభించిపోయి రాకపోకలు కష్టమయ్యే పరిస్థితి కనబడుతుంది. ఈ క్రమంలో ఇటీవలే ఎందుకంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పుడైనా అక్కడికి వచ్చారు అంటే ఆ పని పూర్తి అవ్వాల్సింది. అదేవిధంగా ఇటీవలే ఆయన ఇక్కడ రావడం జరిగింది. అధికారులతో అసలు పనుల వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఏదైనా సరే ఈ నెలాఖరికల్లా ఈ యొక్క పనులు సాగాలి, రహదారి వాహనదారులకు అందుబాటులోకి ఇవ్వాలి అనేసి ఆయన అదే ఉద్దేశంతో అధికారులకు కూడా సూచనలు చేశారు, ఆదేశాలు జారీ చేశారు. సరే, ఆ ప్రకారం చూస్తే ఈ నెలాఖరికి అంటే ఇంకా 15 రోజుల తర్వాత ఈ యొక్క రహదారి మొత్తం కూడా అందుబాటులోకి రావాలి. కానీ ఆ పరిస్థితి అయితే ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే పనులు చాలా నత్తనడకని నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా చేయాలి, అక్కడి నుంచి ఏదైతే ఉందో ఈ వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయాలి, ఈ వీధి లైట్ల పనులు అవ్వాలి. అలాగే బ్రిడ్జికి అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఏదంటే పాదచారులు నడిచే రోడ్డు ఉంది, ఈ అప్రోచ్ రోడ్డు, ఈ పనులన్నీ కూడా కావాలి. కనీసం ఈ 15 రోజుల్లో అవుతాయా అంటే సమాధానం కనిపించే పరిస్థితి లేదు. మరి మంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలని వారు బేఖాతరు చేస్తారా? పనులు ఆయన అనుకున్న సమయంలో ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా పూర్తవుతాయి అనేది ప్రశ్నగా నిలబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే రెండో వారధికి 60 సంవత్సరాలు పూర్తి అయ్యాయి, కానీ అక్కడక్కడ దానికి కూడా గుంతలు పడి ఉన్నాయి, కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు కనబడుతున్నాయి. ఎందుకంటే ట్రాఫిక్ మొత్తం కూడా తగ్గాలి అంటే ఈ యొక్క రెండో వారధి పనులు తొందరగా పూర్తి అవ్వాలి. ఇదేమైనా ఈ నేషనల్ హైవే అధికారులు నిర్లక్ష్యం వీడి ఈ క్యూన్యూస్ కథనానికి స్పందించి ఎందుకంటే ఈ రోడ్డును ఏదైతే మంత్రి గారు అన్నారో ఆ సమయానికి అందించాలని క్యూన్యూస్ కూడా కోరుతున్నాం. ఎందుకంటే అధికారులు పనిచేస్తే అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు, అదే నిర్లక్ష్యం చేస్తే నిర్లక్ష్యం చేశారని విమర్శలు వస్తూ ఉంటాయి. కాకపోతే ఈ రోడ్డుకు మాత్రం అధికారుల పైన విమర్శలు మాత్రం ఎక్కువగా కనబడతాం. ఎందుకంటే వారు అనుకున్న టైంలో ఈ రహదారిని అందుబాటులోకి ఇవ్వలేకపోతున్నారు, ప్రజలకి నానా ఇబ్బందులు అవుతున్నాయి. ఇవన్నీ పోతే వాహనదారులు కూడా రాకపోకలు చేయడానికి ఇబ్బంది అవుతుంది. ఏదేమైనా ఈ యొక్క క్యూన్యూస్ కథనాన్ని వినే కథనాన్ని మనం వారు అధికారులు చూసి ఇకనైనా స్పందిస్తూ ఈ యొక్క ఏదైతే రహదారి అప్రోచ్ పనులు కానీ రివిటింగ్ పనులు కానీ అలాగే లైటింగ్ పనులు కానీ ఇవన్నీ పూర్తి చేసి మంత్రి తుమ్మల గారి ఆదేశాల ప్రకారంగా ఈ నెలాఖరికి పూర్తి చేసి ఫస్ట్ వీక్లో ఈ యొక్క రహదారి రెండవ రహదారి ఏదైతే ఉందో దీన్ని మనకు ఉపయోగంకి ఇచ్చే విధంగా ఉంది. ఎందుకంటే ఆ వైపు
ఏదైతే వాహనాలు పార్కింగ్ పెట్టారు, ఈ చివరి వైపు వాహనాలు పార్కింగ్ పెట్టారు. అలా పార్కింగ్ తయారైంది తప్ప వేరే ఉద్దేశంగా ఇక్కడ నిలవట్లేదు. ఎందుకంటే ఈ రహదారి పనులు పూర్తి కాకపోవడంతో ఇటీవలే ఒక యువకుడు తెలియకుండా వచ్చి ఆ ప్రమాదంలో ఆయన మృతి చెందడం కూడా జరిగింది. అంటే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉండాలి, ట్రాఫిక్ అంతరాయం తగ్గాలి అంటే ఈ యొక్క రహదారి ఏదైతే ఉందో పనులు, అప్రోచ్ రోడ్డు పనులు, అలాగే లైటింగ్ పనులు అన్నీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులు త్వరగా పూర్తి చేయాలని ఈ ప్రాంతవాసులందరూ కోరుతున్నారు. చంద్రశేఖర్, సారపాక నుండి క్యూ న్యూస్. నేను ఇమంది నాగేశ్వరరావు, భద్రాచలం. ఇప్పుడు మనం కొత్త బ్రిడ్జి వైపు అయితే ఉన్నాము. కొత్త బ్రిడ్జి వైపు ఇక్కడ సారపాక వైపు అప్రోచ్ రోడ్డు కృంగిపోయి ఇక్కడ నిర్మాణ పనుల్లో ఉంది. ఇక్కడ అప్రోచ్ రోడ్ అయితే ఆ పనులు అయితే 2 నెలల క్రితమే పూర్తి అయ్యాయి. కానీ ఇక్కడ సైడ్ వాల్ పని అయితే అసలు నత్తనడకనే సాగుతుందని చెప్పవచ్చు. అసలు ఆ పనులు మాత్రం పూర్తి అవ్వట్లేదు. గౌరవ తెలంగాణ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆగస్టు 15కి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కానీ ఇక్కడ పనులు మాత్రం అసలు నత్తనడకం సాగుతున్నాయి. ఇక్కడ పనులు మాత్రం ఏమీ జరగట్లేదు. ఇది అధికారుల నిర్లక్ష్యమా, ప్రభుత్వ నిర్లక్ష్యమా అనేది అయితే అర్థం కావట్లేదు. ఈ భద్రాచలం ఈ బ్రిడ్జి అనేది రామభక్తులు మరియు ఇక్కడ 3 రాష్ట్రాల కూటమి అవటం వల్ల చాలామంది ఇక్కడికి నిత్యం వస్తూ ఉంటారు. అక్కడ పాత బ్రిడ్జి మీద అధిక ఓవర్లోడ్ అవి దాని మీద ఎక్కువ వాహనాలు తిరుగుతూ ఉండడం వల్ల, అధిక లోడుతో లారీలు కూడా తిరగడం వల్ల ఆ పాత బ్రిడ్జి అయితే చాలా గుంటలు పడి చాలా ప్రమాదాలు కారకాలు అవుతున్నాయి. తరచుగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అయినా సరే ఈ కొత్త బ్రిడ్జిని ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదు. ఇదే కాకుండా ఇటు సారపాక వైపు సైడ్ వాళ్ళు కడుతున్నారు, కానీ ఇటు భద్రాచలం వైపు కూడా సైడ్ వాళ్ళు నిర్మించాలి. ఎందుకంటే ఇంతకు ముందే 3 ప్రమాదాలు జరిగాయి, కారు యాక్సిడెంట్ జరిగాయి. కానీ అక్కడైతే ఎటువంటి సైడ్ వాళ్ళు కూడా నిర్మించడం లేదు. మరియు ఇక్కడ ఫుట్పాత్ మాత్రం అలాగే వదిలేశారు. ఫుట్పాత్ పనులు కూడా ఏమీ జరగలేదు. కానీ వీటిని మన మంత్రివర్యులు ఆగస్టు 15కి అందుబాటులోకి తీసుకొస్తాము జనాలకి అని చెప్పారు. కానీ ఇప్పటికీ అందుబాటులోకి అయితే ఏమీ రాలేదు. ఇక్కడ పనులు కూడా అసలు నత్తనడుకునే సాగుతున్నాయి. అవి ఎప్పుడు తీసుకొస్తారు? ఇది ఎవరి నిర్లక్ష్యం, అధికారులదా ప్రభుత్వందా అని ప్రశ్నిస్తున్నాను. ధన్యవాదములు. అందరికీ నమస్తే. నా పేరు రామారావు. నేను ఈ సారపాక గ్రామస్తుని. ఇక్కడ విషయం ఏంటంటే ఈ బ్రిడ్జి మొదలై 10 సంవత్సరాలు అవుతుంది. కన్స్ట్రక్షన్ మొదలయ్యి ఇప్పటివరకు పని ఏమీ పూర్తి కాలేదు. రెండోది వచ్చేసి ఈ పాత బ్రిడ్జి కట్టి దగ్గర 60 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఆ బ్రిడ్జి మీద ఇప్పుడు 100 టన్నులు వేసుకొని పెద్ద 10 టైర్స్ లారీలు వెళ్తున్నాయి. ఒక్క లారీ మొన్న పంచర్ పడ్డప్పుడు దాదాపు 5 గంటల సేపు జర్నీ అంతా ఆగిపోయింది, అంతా ట్రాఫిక్ అయిపోయింది, అంబులెన్స్లు ఆగిపోయాయి. దీని మీద పట్టించుకునే అధికారులు కూడా ఎవరు కూడా స్పందన లేదు, ఏమీ లేదు. ఒకటే బ్రిడ్జి అయిపోయింది, ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. దాన్ని పట్టించుకొని మన మినిస్టర్ గారు నాగేశ్వరరావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు 2-3 సార్లు చెప్పారు. వాళ్ళు హెచ్చరిక చేసినా కానీ మరి ఇక్కడ నేషనల్ హైవే అధికారులు అసలు పట్టించుకోవట్లేదు. మరి ఎందుకు లోకల్ ఈ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చేస్తారా? ఎవరు నిర్లక్ష్యం చేస్తున్నారు? పని కావాలని ఆపుతున్నారా? ఎందుకు ఆపుతున్నారు? దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం బ్రిడ్జి 2వ వారధి కూడా 10 సంవత్సరాలైనా కంప్లీట్ కావట్లేదంటే అసలు దీని మీద ఏం జరుగుతుందో అసలు ప్రజలకు ఏం అర్థం కావట్లేదు. ఎవడు పట్టించుకోవట్లేదని ఎవరు కూడా అనుకుంటున్నారు. మరి అధికారులు ఎందుకు చర్య తీసుకోవటం లేదు? పనులు ఎందుకు కావట్లేదు? డబ్బులు తక్కువైనా ఏం తక్కువైనాయి అన్నది కూడా ఎవరికి తెలియట్లేదు. అసలు ఎందుకని ఇది ఆగిపోతూ ఉంది? మొన్న వరదలు వచ్చినప్పుడు ఒకటే బ్రిడ్జి మీద జరిగితే రవాణా మొత్తం ఇబ్బంది పడ్డారు. ఈ రాముల వారి కళ్యాణానికి ఒక 2 రోజులు మాత్రం ఓపెన్ చేశారు. సగం పనులు, లైటింగ్ లేదు, ఏమీ లేదు. పాదచారులు వాక్వే చేయడానికి అది కూడా పూర్తి కాలేదు. ఇక్కడ అది మొత్తం మన వరద వచ్చినప్పుడు, గోదావరి వరద వచ్చినప్పుడు కూలిపోయింది. కరకట్ట సైడు మట్టి రౌటింగ్ వాల్ మొత్తం కూలిపోతే మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టారు. మళ్ళీ వర్షాలు పడే. మరి ఇది ఎన్ని రోజులు నత్తనడక నడుతుందా? కొన్ని సంవత్సరాలు కడుతుందా? మరి పూర్తి చేస్తారా? అసలు దీనికి ఎవరు బాధ్యత వహిస్తున్నారు? నేషనల్ హైవే అధికారులు అసలు ఒక్కసారైనా వచ్చి విజిట్ చేశారా? అది కూడా లేదు. ఒక స్తూపం అయితే కట్టారు మంత్రి గారు ఓపెన్ చేయడానికి, దాన్ని అయితే ముందు రెడీ చేశారు. కానీ మరి బ్రిడ్జి రెడీ చేయాలి కదా, ఎందుకు రెడీ చేయట్లేదు? అసలు ఎవరు కూడా ఎందుకు స్పందించట్లేదు? దీని మీద ప్రభుత్వ అధికారులు మొత్తం కూడా దీని మీద చర్య తీసుకొని రేపు 10 నెలల్లోనో 8 నెలల్లోనో గోదావరి మహాపుష్కరాలు ప్రారంభం అవుతాయి. ఈ పుష్కరాల లోపల బ్రిడ్జి అందంగా తయారు కాకపోతే మళ్ళీ భక్తులు ఇబ్బంది పడతారు. బ్రిడ్జి మీద లోడ్ పడితే ఆ బ్రిడ్జికి ఏదైనా ప్రమాదం జరిగితే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటాడు? ఈ బ్రిడ్జిని చూసుకోనైనా సరే 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగాన దాని వయసు చూసుకొనైనా కొత్త బ్రిడ్జిని తయారు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.